అందరికీ నమస్తే. మన ఎస్టార్ మీడియా వార్తలకి స్వాగతం సుస్వాగతం. నేనైతే గియాల మీ ముంగల్కి ఒక మంచి ముచ్చటైతే పట్టుకొచ్చిన. గా ముచ్చట ఏందనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో స్విగ్గీలని ఆన్లైన్లని చాలా మంది ఇంట్లోండే తిండి కంటే బయటున్న తిండికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. ఈ ముచ్చటైతే అందరికి తెలిసిందే కదా. మరి గా స్విగ్గీ గా ఆన్లైన్ డెలివరీల ముచ్చటనే నేనైతే మీ ముంగల్కి తెచ్చేసిన. గా ముచ్చట ఏందో ఒక్కసారి చూసుకుందాం పదండి. ఇక కాలానికి తగ్గట్టుగా మనిషి కూడా రోజు రోజుకు మారాలి అనేది ఇప్పుడు నేను తెచ్చిన ముచ్చట విన్నారంటే మీకే అర్థమవుతుంది. ఇక కరోనా కంటే ముంగల మా జనాలు తిండి తినాలంటే కూడా గింత ప్రాధాన్యతనైతే ఇయ్యలేదు. ఏదో ఉన్నామా తిన్నామా అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రము మన తిండి కంటే ఎక్కువనా మన పానం కంటే ఎక్కువనా అన్నట్టు జనాలు మాత్రం తిననీకే ఎంత ఖర్చైనా సరే గస్సలే ఆలోచిస్తలేరు. ఇక ఇది ముందే పవిత్ర రంజాన్ మాసమాయే. ఇక దాదాపు ఈ మాసంలో 60 లక్షల మంది బిర్యానీలు ఆర్డర్లు పెట్టుకున్నట్టు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం అయితే స్విగ్గీ అయితే చెప్పింది. ఇక మామూలు నెలలతో పోలిస్తే ఈ బిర్యానీ ఆర్డర్ల మీద 15% పెరిగినాయట. ఈ ఒక్క నెలలోనే 10 లక్షల బిర్యానీలు 5.3 లక్షల హలీంలు అయితే ఆర్డర్లు చేయడం వల్ల హైదరాబాదే టాప్ లో నిలిచిందని వెల్లడించిండ్రు. నిజంగా చెప్పాలంటే ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే హలీం ను చాలా ఇష్టంగా తింటుంటారు. అందులో భాగంగా ఈ హలీం తినే దాంట్లో ముస్లింల కంటే ఎక్కువ మన హిందువులే ఎక్కువ ఉన్నారట. ఇక రంజాన్ సందర్భంగా సాధారణ రోజులతోటి పోలిస్తే దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ వంటకాలకు ఆర్డర్లు చాలానే పెరిగినాయి. బిర్యానీ హలీంలతో పాటు సమోసాలు, బాజియా, మాల్మువా, పిర్ని, రబ్బీ లాంటి ఫుడ్ ఐటమ్లకు కూడా రికార్డు స్థాయిలోనే అమ్ముడైతున్నాయట. వీటితో పాటు డ్రై ఫ్రూట్లు, ఫ్రూట్ సలాడ్లు సైతం భారీగా ఆర్డర్లు అయితే వచ్చినాయి. ఇక హలీంలు 14 54.88% పెరిగినాయి. పిన్ని ఏమో 80.97% రెండో స్థానంలో నిలిచిందట. మాల్మువా ఆర్డర్లు పెరిగినాయట. ఫలుడా, డేట్స్ ఇక ఇవన్నీ చాలానే పెరిగినాయని స్విగ్గీలు అయితే వెల్లడించినారు. ఇక రంజాన్ మాసం సందర్భంగా ఒక సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్ల పైన 34% అయితే పెరిగిందట. ఉపవాసాలు చేస్తున్న ముస్లింలు సైతం తన దీక్షను విరమించేందుకు స్విగ్గీల లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నారట. ఈ రంజాన్ పండుగ ఎఫెక్ట్ ఏమో గానీ ఏకంగా 10 లక్షల బిర్యానీల ఆర్డర్లతోటి మన హైదరాబాద్ అయితే టాప్ పొజిషన్లకు అయితే వచ్చిందట. మరి ఇట్లుంది ఆన్లైన్ల డెలివరీలు అయితే. ఇక ఫుడ్ డెలివరీలకు అయితే మామూలుగా అందరూ ఇంట్లో ఉన్నా కూడా బిర్యానీలు అనగానే స్విగ్గీయో జొమాటోనో ఇట్లా ఆన్లైన్లే గుర్తుకొస్తాయి కదా. ఇంట్లోకే కాదుల్లా ఈ రంజాన్ పండుగ సీజన్ లా ముస్లింల సోదరులకు, హిందువులకు అందరికి ఆన్లైన్ ఫుడ్లే ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇచ్చిరట. దాదాపు 10 లక్షల మంది అంటే ఇది మామూలు విషయం అయితే కాదు కదా మరి.